దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 278. పెళ్లి చూపుల్లో సంజయ్ని చూశాక సాహితీ రియాక్షన్ ఏంటి, అసలు పెళ్లి చూపుల్లో ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు సాహితి పెళ్లి చూపులకు రెడీ అవుతుంటుంది. దివ్యని వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గరుండి తన్ని శారీలో అందంగా రెడీ చేస్తుంటుంది. రోజు డ్రెస్లో కనిపించే సాహితి ఈరోజు శారీలో కొత్త కళతో కనిపిస్తూ ఉంది. తనను చూసుకోవడానికి వచ్చేది ఎవరో దివ్యకు తెలిసినా స్నేహితురాల ముందు తెలియనట్టుగా ఉంటుంది. ప్రెగ్నెంట్వి కదా, అసలు నువ్వు వస్తావో రావో అనుకున్నాను దివ్య. పర్వాలేదు, ఈ స్నేహితురాలి కోసం వచ్చావు అంది సాహితి అద్దంలో తనని తను చూసుకుంటూ. నాకేమీ నిండు నెలలు కాదు కదా, అత్తయ్య మావిని చూడాలనిపించి మా ఇంటికి వచ్చాను. అంతలోనే నాకు పెళ్లి చూపులు అంటూ నువ్వు ఫోన్ చేశావు, ఇక రాకుండా ఉండలేకపోయాను అంటూ తనని రెడీ చేస్తుంటుంది. అమ్మ దివ్య, పెళ్లివారు దగ్గరికి వచ్చారంట, ఫోన్ చేశారు, త్వరగా తనని రెడీ చేయమ్మా అంటూ సాహితి వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి తొందర పెడుతుంది. మీరు కంగారు పడకండి ఆంటీ, వాళ్ళు వచ్చేసరికి సాహితి రెడీ అయి ఉంటుంది అని అంది దివ్య తన హెయిర్ దువ్వుతూ. అయినా నువ్వంత తొందరపడతావెందుకమ్మా? వచ్చిన వాళ్ళు కాసేపు వెయిట్ చేసి నన్ను చూసి వెళ్ళలేరా ఏంటి అంది సాహితి. పెళ్లి చూపులకు వచ్చేది తన బాస్ సంజయ్ అని, సంజయ్కి సాహితి బాగా నచ్చిందని వాళ్ళ అమ్మగారికి తెలిసినా సంజయ్ పేరెంట్స్ విషయంలో కొంచెం కంగారు పడుతూ, అబ్బా, ఆ పెళ్లి వాళ్ళ ముందు కూడా నువ్వు ఇలా మొండి రకంగా మాట్లాడకే తల్లి అని అంది. చూడమ్మా, నేను రోజు ఎలా ఉంటానో పెళ్లి వాళ్ళ ముందు కూడా అలాగే ఉంటాను. నన్ను నచ్చితే నచ్చుతారు, లేదంటే వెళ్ళిపోతారు, అంతే తప్ప పెళ్లి వాళ్ళ ముందు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని కండిషన్ పెడితే అది నా వల్ల కాదు అంది సాహితి. దీనికి నేను చెప్పలేను అని అంది సాహితి వాళ్ళమ్మగారు విసుగు చెందుతూ. దివ్య నవ్వుతూ, ఇప్పుడు అలాగే అంటుందిలే ఆంటీ, వచ్చిన వాళ్ళని చూసి బుద్ధిగానే ఉంటుందిలే, మీరు వర్రీ అవ్వకండి అని అంది. ఇంతలో పెళ్లి వాళ్ళు వచ్చినట్టుగా కారు సౌండ్ వినపడింది. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చారు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోమని చెప్పాలి అని సాహితి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళారు. కొద్దిసేపటికి సంజయ్ పేరెంట్స్కి వీళ్ళకి పరిచయాలయ్యి వచ్చిన పెళ్లివారికి పలహారాలు అందించిన తర్వాత సాహితి వాళ్ళ అమ్మగారు లోపలికొచ్చి, అమ్మ దివ్య, వాళ్ళు సాహితిని చూడాలంటున్నారు, తీసుకొని రమ్మా అని అంది. పూలు పెట్టి తీసుకుని వస్తానాంటీ అని చెప్పి దివ్య తనకి జడలో పూలు పెడుతుంటే సాహితి వాళ్ళ అమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. డిజైనర్ శారీలో అందంగా రెడీ అయిన స్నేహితురాల్ని చూసి నవ్వుతూ, ఎంత అందంగా ఉన్నావే, నేను నిజంగా మగాడినై ఉంటే అబీని వదిలేసి నిన్ను చేసుకునేదాన్ని అంది దివ్య. అబీగారు నిన్ను ఎంత ఏడిపించినా నువ్వు అబీగారిని వదిలేయటం కాని పని, కానీ ఇక పద, వాళ్ళని మరీ ఎక్కువ వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పి సాహితి దివ్యతో కలిసి బయటకు వస్తుంటుంది. ఎంత డేరున్న ఆడపిల్లైనా అలాంటి సమయంలో కొంచెం సిగ్గు భయం తొంగి చూస్తుంది కాబట్టి రూమ్ బయటికి వస్తుండగానే ఆటోమేటిక్గా సాహితి కళ్ళు నేలను చూస్తుంటాయి. సాహితి తలదించుకుంటే పెళ్లి వాళ్ళని చూసి దివ్య నవ్వుతూ హాయ్ అన్నట్టుగా సంజయ్ పేరెంట్స్ని కళ్ళతో పలకరించింది. వాళ్ళు కూడా బదులుగా కళ్ళతోనే పలకరించారు. సిగ్గుతో తల మొత్తం నేలకేసి చీరలో బుట్టబొమ్మలాగా అందంగా కనిపిస్తుంటే సంజయ్ తనను చూసి చిన్న స్మైల్తో ఉంటాడు. సంజయ్ పేరెంట్స్కి కూడా సాహితి బాగా నచ్చుతూ ఉంటుంది. అమ్మాయి చూడ ముచ్చటగా ఉంది, మాకు బాగా నచ్చింది అన్నారు సంజయ్ పేరెంట్స్ నవ్వుతూ. సాహితి ఆ మాటలు వింటుంది కానీ ఇప్పటికీ కూడా తల ఎత్తి చూడలేదు. మరి నీ అభిప్రాయం ఏంటి బాబు అని అడిగాడు సాహితి వాళ్ళ నాన్నగారు. ఇప్పటికిప్పుడు మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే ఇట్టే మా ఇంటికి తీసుకెళ్తాను అంకుల్
అంటూ నోరు విప్పాడు సంజయ్. ఆ వాయిస్ వినగానే గబుక్కున సాహితీ తలెత్తి చూసింది. ఇక అంతే. సంజయ్ పేరెంట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సాహితీ ఆ షాక్లో ఉండగానే, హాయ్ సాహితీ అన్నాడు సంజయ్. సంజయ్ పెళ్లి కొడుకు అని ఊహించని సాహితీ ఆశ్చర్యంగా తల్లిదండ్రుల వైపు చూసింది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని సంజయ్ చెప్పొద్దన్నాడు అన్నాడు సాహితీ తండ్రి. అవును, సర్ప్రైజ్ ఎలా ఉంది సాహితీ అని అడిగింది దివ్య. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అని అడిగింది సాహితీ. తెలుసు అంది దివ్య నవ్వుతూ. అందరూ ఆ విషయం దాచిపెట్టినందుకు కొంచెం కోపం, అంతకంటే ఎక్కువ సంజయ్ పెళ్లి కొడుకుగా పెళ్లి చూపులకు రావడం ఏంటి అనేది షాక్. ఆ షాక్తోనే సంజయ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సంజయ్ వాళ్ళ మదర్ నవ్వుతూ, నువ్వు సంజయ్ దగ్గర జాబ్ చేస్తున్నావని, సంజయ్ నిన్ను ప్రేమిస్తున్నాడని మాకు ఈ మధ్యనే చెప్పాడమ్మా అని అంది. సంజయ్ తనని ప్రేమించడం అనేది విని ఇంకా షాక్ అవుతుంది. దివ్య ఫ్రెండ్గా ఆల్రెడీ నిన్ను ఒకసారి చూసాం కాబట్టి నీ గురించి చెప్పగానే మాకు కూడా సంతోషం అనిపించిందమ్మా అన్నాడు సంజయ్ తండ్రి. సాహితీకి మాత్రం అదంతా అయోమయంగా ఉంటుంది. దివ్య అది గ్రహించి, అసలు మా సాహితీని మీరు ఎప్పటినుంచి ప్రేమిస్తున్నారు సంజయ్ గారు అని అడిగింది. సంజయ్ నవ్వుతూ, సినిమా హాల్లో నన్ను బ్లాక్ టికెట్స్ అమ్ముకునేవాడిని చేసింది కదా దివ్య. అప్పటినుంచి తన మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగి అప్పటి నుండి తనని ఫాలో అవుతూ వచ్చాను. తనని ఫాలో అయ్యే కొద్దీ తన మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్టే ప్రేమ అని తెలుసుకున్నాను. అనుకోకుండా మా కంపెనీలో జాయిన్ అయింది. అప్పటికే తనని ప్రేమిస్తున్నాను కాబట్టి తను నా దగ్గర జాయిన్ కావటం ఓ లక్ అనుకున్నాను. కొన్ని రోజుల క్రితం మా పేరెంట్స్కు ఈ విషయం చెప్పి మా పేరెంట్స్ ద్వారా సాహితీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించాను. ఇదిగో చివరికి ఇలా పెళ్లి చూపులకు వచ్చాను అన్నాడు సంజయ్. ఓహో, అయితే నన్ను అప్పటినుంచే ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట అంది సాహితీ కొంచెం కోపంగా. అఫ్కోర్స్ అది నీ మీద ఇష్టంతోనే అని అన్నాడు. సాహితీ కన్ఫ్యూజ్గా సంజయ్ వైపు చూస్తుంటుంది. కొన్ని రోజులుగా నిన్ను ఫాలో అవుతూ నువ్వు నీ పేరెంట్స్ మీద చూపిస్తున్న కేరింగ్ని, అలాగే నీ అల్లరిని, నీ అమాయకత్వాన్ని, సాటి మనుషులకు సహాయం చేయాలనే మంచితనాన్ని ఇవన్నీ చూస్తూ వచ్చి నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను అని అన్నాడు సంజయ్. ఆహా, నాలో అంత మంచితనం ఏం చూశారు అని అడిగింది సాహితీ. ఆ రోజు మీ అమ్మగారిని తీసుకొని నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు మా నాన్నగారికి కూడా ఆ రోజు హెల్త్ బాగలేక హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. సంజు మేడం అబార్షన్ చేయించుకుంటున్న విషయం తెలుసుకొని యశ్వంత్ గారికి ఫోన్ చేయటం అంతా నేను దగ్గరుండి చూశాను. అది చాలదా నీ మంచితనం ఏంటో నేను గ్రహించటానికి అని అన్నాడు సంజయ్. కానీ తనకు తెలియకుండా అన్ని రోజులుగా సంజయ్ అలా ఫాలో అవడం తన మనసుకి నచ్చటం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం సాహితీ. నేను ఐ లవ్ యూ అని చెప్తే నువ్వది తప్పుగా అర్థం చేసుకుని నా లవ్ని రిజెక్ట్ చేస్తావేమోనని భయపడి, పైగా లవ్ మ్యారేజ్ మీద నీకున్న నిర్ణయం కూడా తెలుసుకొని ఫైనల్గా ఇలా పెళ్లి చూపులకు వచ్చాను. నేను నీకు నచ్చి ఉంటే మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు సంజయ్. కానీ సాహితీ ఇప్పటి వరకు సంజయ్ని ఆ ఉద్దేశంతో చూడలేదు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. తను అలా ఉండేసరికి అందరూ కంగారు పడుతున్నారు. నీ నిర్ణయం ఏంటో సూటిగా చెప్పు అన్నాడు సంజయ్. ఏమో, మీరు నన్ను ప్రేమించాను అంటున్నారు కానీ మీ మీద నాకు అంతగా ఇష్టం కలగడం లేదు. ఐ మీన్, నేనెప్పుడు మిమ్మల్ని ఆ అభిప్రాయంతో చూడలేదు అంది సాహితీ. తన మాటలకి దివ్యతో సహా అందరూ కంగారు పడుతుంటే సంజయ్ డల్ అయిపోయాడు. ఇలా నన్ను ఎప్పటినుంచో ఫాలో అయ్యి నా గురించి తెలుసుకోవడం ఎందుకో నాకు నచ్చటం లేదు అని అంది. తన మాటలకి సంజయ్, అతని తల్లిదండ్రులు బాధపడుతూ ఉండగా
అప్పుడే యశ్వంత్ సంజుని తీసుకొని అక్కడికి వచ్చాడు. రండి యశ్వంత్ గారు, ఏంటి రావటం లేట్ అయింది అని అడిగాడు సంజయ్. పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి వచ్చేసరికి లేటైంది సంజయ్ అన్నాడు యశ్వంత్. సాహితి వాళ్ళిద్దరూ రావటం ఆశ్చర్యంగా చూస్తుండగా, కూర్చోమ్మ సంజు, కూర్చోండి యశ్వంత్ గారు అన్నారు సాహితి పేరెంట్స్. యశ్వంత్ సంజుతో కలిసి కూర్చుంటూ, మేమొచ్చేసరికి సగం పెళ్లిచూపులు అయిపోయాయి అనుకుంటా అని అన్నాడు. కానీ ఏం లాభం యశ్వంత్ గారు, సాహితీకి నేను నచ్చటం లేదంట అన్నాడు సంజయ్ బాధపడుతూ. సాహితీ అలా చెప్పేసరికి మాక్కూడా బాధగా అనిపిస్తుంది యశ్వంత్ అన్నారు సాహితీ పేరెంట్స్. అయినా సంజయ్ గారికి ఏం తక్కువని నువ్వు సంజయ్ని ఇష్టపడలేదే అని అడిగింది దివ్య స్నేహితురాల మీద కాస్త కోపం తెచ్చుకుంటూ. దివ్య మాటలు పట్టించుకోకుండా సాహితి సంజయ్ని కోపంగా చూసి లోపలికి వెళ్ళింది. ఏ సాహితి, మాట్లాడకుండా వెళ్తావేంటే అని దివ్య తన వెనక వెళ్తుంటే, నువ్వాగు దివ్య, తనతో నేను మాట్లాడొస్తాను అని చెప్పి యశ్వంత్ సాహితి వెళ్ళిన రూంలోకి వెళ్ళాడు. సాహితి మొహంలో కోపం కనిపిస్తుంటే యశ్వంత్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది సాహితి, సంజయ్ నీకెందుకు నచ్చటం లేదు అని అడిగాడు. నిజానికి సంజయ్ గారు వాళ్ళు మంచి హోదాలో ఉన్నవాళ్ళు అన్నయ్య, కానీ నేను మామూలు అమ్మాయిని ఇలా అంటున్నందుకు వాళ్ళకి నా మీద కోపం రావచ్చు, కానీ నా మనసుకి అలా అనిపించింది. అసలు నన్ను ఎప్పటినుంచో ఫాలో కావడం ఏంటన్నయ్యా, పైగా వాళ్ళ ఆఫీసులో నేను జాయిన్ అయినా కూడా ఎన్ని రోజులు నాకు ఆ విషయాలు చెప్పలేదు. కాలేజీలో చదివే టైంలో అలా ఒకరిద్దరు నన్ను దివ్యని ఫాలో అవుతుంటే వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పాము. ఇప్పుడు సంజయ్ నన్ను ఫాలో అవుతూ వచ్చాడని చెప్తుంటే నాకు ఆ విషయాలే గుర్తొచ్చాయి అని అంది సాహితి. తన కోపాన్ని యశ్వంత్ అర్థం చేసుకొని, ఆ పోకిరిగాళ్ళు మీ వెంట పడుతున్నారని మీకెప్పుడు తెలిసింది అని అడిగాడు యశ్వంత్. అంటే ఆ పోకిరిగాళ్ళు మాకు తెలియకుండా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చి ఒకసారి డైరెక్ట్గా మమ్మల్ని కలిశారు. నువ్వు పలానా రోజు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు పలానా రోజు ఈ పువ్వు పెట్టావు, నువ్వు అక్కడ కనిపించావు, ఇక్కడ కనిపించావు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రూమ్కి వస్తావా అంటూ ఏదేదో మాట్లాడేసరికి 4 దులిపాము. దాంతో మళ్ళీ వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు సంజయ్ చెప్తుంటే నాకు ఈ విషయాలన్నీ గుర్తొచ్చాయన్నయ్యా అని అంది బాధపడుతూ. అక్కడ పోకిరిగాళ్ళు రూమ్కి వస్తావా అని మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారు, కానీ ఇక్కడ సంజయ్ అతని పేరెంట్స్ని నీ పేరెంట్స్తో మాట్లాడించాడు. వాళ్ళకి సంజయ్కి తేడా లేదంటావా అని అడిగాడు యశ్వంత్. సాహితి దగ్గర సమాధానం లేక మ్యూట్ అయింది. అసలు సంజయ్ని ఆ పోకిరిగాలతో పోల్చుకమ్మా, ఎందుకంటే నా ప్రాణమైన దివ్యకి సంజయ్ని సెలెక్ట్ చేశాను అంటే సంజయ్ ఎంత మంచివాడు అనేది నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పేది విని నిన్ను నిర్ణయం తీసుకోమని అనడం లేదు. ఫస్ట్ సంజయ్ని ఆ పోకిరిగాలతో పోల్చి చూడటం వదిలేసి, సంజయ్ నీ బాస్ అనే విషయాన్ని కూడా వదిలేసి ఒక్క 10 నిమిషాలు సంజయ్తో మనస్ఫూర్తిగా మాట్లాడు. ఆ తర్వాత కూడా సంజయ్ మీద నీకు కలిగిన అభిప్రాయం మారకపోతే నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అని అన్నాడు. సాహితి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నీ స్థానంలో ఇంకొక అమ్మాయి ఉన్నట్లయితే సంజయ్ ఉన్న హోదా చూసి ఎగిరి గంతేసి ఓకే అని చెప్పేదేమో, కానీ ఇక నువ్వు డబ్బు హోదా చూడటం లేదు, అతని వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. అలాగే నీ మంచితనం కూడా అర్థమవుతుంది. కాసేపు నువ్వు సంజయ్తో మాట్లాడితే నీ మనసులో నెలకొన్న కన్ఫ్యూజన్ తొలగిపోవచ్చు అనేది నా అభిప్రాయం అని అన్నాడు. సాహితి కొంచెం గందరగోళమైన మనసుతోనే సరే అన్నయ్య, మాట్లాడతాను అని అంది. మరి కొద్దిసేపటికి సంజయ్ సాహితి ఒక రూమ్లో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.